రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాము. కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరినీ మెప్పించాలి అనుకుంటూ బ్రతికితే చివరకు ఎవ్వరూ లేని ఒంటరివి అయిపోతావు మిత్రమా. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలోనైనా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. మిత్రమా, అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదునుపెట్టు, ఇష్టపడడం నేర్చుకో, ఈర్ష్యపడడం మానుకో, ఉన్నతంగా ఆలోచించు, ఊహకు అందేలా ఆచరించు, ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకు మిత్రమా. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. అడ్డంకులు వచ్చేవి మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపించడానికి అని తెలుసుకో మిత్రమా. మిత్రమా, ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా స్వప్రయత్నం ద్వారానే మనల్ని మనం జరుపుకునేది, మనల్ని మనం ఉద్ధరించుకునేది. ధైర్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది. జీవితం నాకు ఓ సవాలు విసిరింది, నిన్ను రోజు ఏడిపిస్తానని. నేను కూడా దానికి ఛాలెంజ్ చేస్తున్నా. జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదురిస్తాను అని. ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అర్థం చేసుకోండి, ఇంకా మన కుటుంబం నాశనమయ్యింది అని. ఇష్టం లేని వ్యక్తిని గుండెలపై మోయడం ఎంత కష్టమో, అలాగే మనం ఇష్టపడ్డ వాళ్ళని మన మనసులో నుంచి తీయడం మరీ మరీ కష్టం. మానవ సంబంధాలన్నీ పైపైనే, లోతుగా చూస్తే మనిషి ఒంటరివాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఆత్మీయత పేరుతో ఎంత దగ్గరకు తీసుకున్నా ఒంటరివాడే. ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. తెలుసుకో మిత్రమా. ఈ సృష్టిలో పేగుబంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే. గుర్తుంచుకో మిత్రమా, ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి. కానీ అహం పెరిగితే నీ వినాశనం తప్పదు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయొద్దు మిత్రమా. ఆకలి తీరినంత తేలిగ్గా అప్పు తీరదు. తొడుక్కునే బట్టల్లో కలర్దేముంది, కంఫర్ట్ ముఖ్యం. చూసుకునే ముఖాల్లో కలర్దేముంది, క్యారెక్టర్ ముఖ్యం. జరగదు అని తెలిసినా, దొరకదు అని అర్థమైనా మనస్సు ఎదురు చూడడం మాత్రం ఆపడం లేదు. మనిషికున్న రోగాలలో అతి భయంకరమైన రోగం మనిషిని నమ్మకపోవడం. చావడానికి కొద్దిపాటి విషం కావాలి, కానీ బ్రతకాలంటే ఎంతో విషం మింగాలి. మనిషి అనేవాడు ఎలా ఉండాలి అంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ఎందుకంటే అది ఎండలో నడిచేవారికి నీడనిస్తుంది, వానలో తడిచేవారికి రక్షణనిస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. తెలుసుకో మిత్రమా. మిత్రమా, ఏడిపించేవాళ్ళు చుట్టూ ఉన్నా నవ్వుతూ బ్రతికేయడమే జీవితం. చెయ్యడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ధనవంతులే. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పటి విద్యార్థే, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. అందరూ జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే మిత్రమా.
గుర్తుపెట్టుకో మిత్రమా, వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు అంతే. మనమే తెలుసుకోవాలి. నిజాయితీగా ఉండు. నిశ్శబ్దంగా ఉండిపోకు. మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరమున్న చోట నీకోసం నువ్వు వాదించుకో మిత్రమా. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారని తెలుసుకో. నిజాన్ని నువ్వు ఎంత అనగదొక్కాలని చూసినా అది తిరిగి చిగురిస్తూనే ఉంటుంది. ఒకరికి పనికిరానిది ఏదైనా, బట్టలైనా, అది ఆహారమైనా పొట్టలోకే కాదు, నోటిలోకి కూడా పనికిరాదు. అంటే వేరొకరికి అంటగట్టడం తప్పు. ప్రశాంతమైన మనసు డబ్బు కన్నా విలువైనది అని మర్చిపోకు మిత్రమా. అడుగడుగున అవకాశవాదులు, అవసరం కోసం నటించే మనుషుల్ని చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా అనిపిస్తుంది. స్కూల్లో నేర్పిన పాఠాలు అయినా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. మీ విధికి మీరే యజమాని. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రభావితం చేయవచ్చు, నడిపించవచ్చు మరియు నియంత్రించవచ్చు. మీరు మీ జీవితాన్ని మీకు కావలసినట్లుగా మార్చుకోవచ్చు మిత్రమా. మనం ముందుకు వెళ్ళడానిని చూసి వెనుక ఉన్న వాళ్ళందరూ సంతోషపడే ఒకే ఒక్క స్థలం ఏందంటే వరుసలో మాత్రమే. తప్పక చెప్పిన అబద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదు. దాచేసిన నిజం ఎప్పటికీ ప్రశాంతతని ఇవ్వదు. గుర్తుపెట్టుకో మిత్రమా, సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి. కానీ వాటి సరైన విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుందని. మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులపై దృష్టి పెట్టండి, మిమ్మల్ని బాధించే వారిపై కాదు. తప్పు చేసి తప్పించుకోవడానికి క్షణం చాలు, కానీ ఆ తప్పుకు కాలం నీకు వేసే శిక్షను అనుభవించడానికి నీ జీవితమంతా సరిపడదని తెలుసుకో మిత్రమా. కొన్ని కలలు, కొన్ని కన్నీళ్ళు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగా ఉంటుంది. మనం ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపుగా ఉంటుంది. రంగుతో కాదు జీవితం, మంచి మనసుతో ఉండాలి. ఒక స్త్రీ తన ఇంద్రియాలకు ఆకర్షితుడైన వ్యక్తితో సెక్స్ చేయడానికి ఎప్పుడూ నిరాకరించదు. గుర్తుపెట్టుకో మిత్రమా, మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే చాలా బాధపడిపోతాడు. కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు.